హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. వీడియో ఏంటనుకుంటున్నారా? ధాన్యం ఉంటాయి కదా, కొత్తగా ఇంటికి వచ్చిన ధాన్యాన్ని ఇలా నానబెట్టేసి అటుకులను అయితే ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. వీటిని 24 అవర్స్ అయితే నీళ్ళలో నానబెట్టాల్సి ఉంటుంది. నానబెట్టాను అంటే ఒక 20 కేజెస్ వరకు అయితే నానబెట్టాను అనమాట. కేజెస్ కొలతలో చెప్పాలంటే అదే మానికలు అంటారు కదా, అలా అయితే 10 మానికలు అయితే నానబెట్టాను అనమాట. ఒక 24 అవర్స్ నానిని ఎగ్జాక్ట్లీ. తర్వాత వీటిని క్లీన్ చేస్తూ ఉన్నాను. ధాన్యాన్ని వాటర్లోంచి అయితే బయటికి తీస్తూ ఉన్నాను అనమాట. వాటర్లోంచి బయటికి తీసి ఒక సంచిలో అయితే వేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. అంటే వేరే ఊర్లో ఉంటుంది ఈ అటుకుల్ని పట్టే మిషన్ వచ్చేసి, వేరే ఊర్లో ఉంటుంది. అక్కడికి తీసుకువెళ్ళి ఈ ధాన్యాన్ని అటుకులను అయితే పట్టించుకొని తీసుకువస్తారు. వీటిని 2-3 టైమ్స్ మనం చక్కగా క్లీన్ చేసుకుంటే దీంట్లో ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. ఆల్రెడీ 2 టైమ్స్ చేసేసి ఇక నెక్స్ట్ సంచిలోకి అయితే తీసేస్తూ ఉన్నాను అనమాట. ఈ విధంగా చిల్లులు గిన్నె ఉంటుంది కదా, దీంట్లో నుంచి అయితే తీసుకున్నాను. ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేస్తూ ఉన్నాను. వంపేసి తర్వాత ఈ చిల్లులు గిన్నెలోకి అయితే ధాన్యం అయితే పోకుండా తీస్తున్నాను అనమాట. అటుకులు చాలా బాగుంటాయి. ఇయర్లీ వన్స్ ఇలా చేసుకుంటూ ఉంటాం అనమాట పల్లెటూరులో. ఆ మిషన్ కూడా ఇయర్లీ వన్స్ పెడతారు. ఒక 2 months వరకు పెడతారు, మళ్ళీ తర్వాత పెట్టరు. ఆ మిషన్ కూడా అటుకులు వేసే మిషన్ అనమాట. అయితే ధాన్యం ఇంటికి రాగానే నానబెట్టుకోవాలి. ఎక్కువ టైం తీసుకోకూడదు. ధాన్యం ఇంటికి వచ్చినాక 1 month 2 months దాటిందంటే ఇక ఆ ధాన్యం అటుకులకి పనికిరావు. అంటే కొంచెం ఎండిపోతాయి అన్నమాట. ధాన్యం పచ్చిగా ఉన్నప్పుడే ఇవి అటుకులకి పనికొస్తాయి. ఎవ్రీ ఇయర్ అత్తయ్య ఉండి చూపించేవాడు వాళ్ళనమాట, ఇలా చేయాలని. ఈసారి కొంచెం ఫస్ట్ టైం కదా, భయంగా అనిపించింది, కానీ చాలా బాగా వచ్చినాయి. నేను అటుకుల్ని ఇంటికి తీసుకొచ్చినాకే కదా ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా క్లీన్ చేసిన ధాన్యాన్ని అయితే సంచిలోకి తీసుకుంటున్నాను అనమాట. ఈ సంచి మనం ఇచ్చేస్తే తీసుకువెళ్ళి అటుకులను అయితే వేయించుకొస్తారు. విలేజ్లో అందరూ ధాన్యం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ విధంగా నానబెట్టేసుకొని అటుకులను అయితే ప్రిపేర్ చేసుకుంటారు. చాలా బలం కదా ఈ అటుకుల్ని తినడం కూడా. పాలలో కానివ్వండి, కొంచెం నూనెలో ఫ్రై చేసి అటుకులు మిక్చర్ కానివ్వండి, అటుకుల పోహా కానివ్వండి, ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఒక దాంట్లో అయితే నేను పెట్టిన ధాన్యం అయితే సరిపోలేదు, అందుకని రెండిట్లో అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా ఒక దాంట్లో అయితే బాగా నా అభిప్రాయంతో ఈ విధంగా రెండిట్లో క్లీన్ చేసుకుంటున్నాను. ఈ పైనంతా పొట్టు వచ్చేసింది కదా, ఈ పొట్టునంతటిని వంచేసుకోవాలి పక్కకి. ఈ పొట్టునంతా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. క్లీన్ చేసేసుకుంటే అప్పుడు మనకున్న డస్ట్ అంతా పోయి ధాన్యం కూడా, అటుకులు కూడా బాగా తెల్లగా వస్తాయి. మనం ఈ ధాన్యాన్ని ఎంత బాగా క్లీన్ చేసి ఎంత ప్యూరిఫై చేసుకుంటే కనుక అటుకులు అంత బాగా వైట్గా క్లీన్గా వస్తాయి. పైన ఉన్న పొట్టునంతా డస్ట్ అంతా వంపేశాను అనమాట. ఇక ఈ ధాన్యాన్ని కూడా తోడేసి చిల్లుల గిన్నెలోకి తోడేసి సంచిలోకి వేసేసుకోవడమే. దీంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోవాలి. ధాన్యంలో వాటర్ ఉంటే కనుక అటుకులు మిక్షన్ వాళ్ళు అటుకులు వేయరనమాట, అక్కడే వెయిట్ చేయిస్తారు. అందుకని వెళ్ళబోయే ఒక 1 hour ముందే సంచిలోకి అయితే తీసేసి పెట్టేసి సంచికి కొంచెం కింద రంధ్రాలు అయితే పెట్టేశాను, వాటర్ అంతా వెళ్ళిపోవడానికి. అందులో వాటర్ అంతా. మీలో ఎంతమందికి అటుకులు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోని చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఎంతమంది ఈ అటుకుల్ని ఈ విధంగా చిన్నప్పుడు ధాన్యం ఇలా పట్టించి మిషన్లో అటుకుల్ని తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే ఒక లైక్. ఈ విధంగా క్లీన్ చేసేసాను అనమాట. 2-3 టైమ్స్ క్లీన్ చేసేసాను అనమాట. క్లీన్ చేసేసి ఒక గోతాంకి అయితే వేసేసాను. నేను ఇంకా లేట్ చేశాను, ఇంకా నాకన్నా ముందే వేయించుకున్నారనమాట కొంతమంది. అయితే అటుకుల్ని తీసుకొచ్చేసారు మా వారు. మిషన్ దగ్గర అయితే వీడియో ఏం తీయలేదు కదా, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఈ విధంగా వేడివేడిగా చాలా కరకరలాడుతూ ఉన్నాయి అనమాట. అప్పటికప్పుడు పట్టించుకొచ్చారు కదా అటుకుల్ని, చాలా బాగున్నాయి, కరకరలాడుతూ ఉన్నాయి, కలర్ కూడా బాగా వచ్చినాయి. అయితే ఈ అటుకుల్ని డైరెక్ట్గా తినే కన్నా ఇలా జల్లెడ చేసుకున్నామంటే ఇందులో ఉన్న ఏదన్నా వాళ్ళు ఇసుకలో వేయిస్తారంట మనం పంపించిన ధాన్యాన్ని. అందులో ఉన్న ఇసుక అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. నూకలా ఉంటాయి కదా చిన్నవి, అవి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. మా అత్తయ్య ఇలా చేస్తూ ఉండేవాళ్ళు, అవి తీసుకురాగానే ఇలా చేసేవాళ్ళు అనమాట. ఇదిగో చూడండి అసలు ఎంత నూకు వచ్చేసిందో. ఈ విధంగా జల్లించుకోవాలి, అప్పుడు అటుకులు ఇంకా క్లీన్గా ఉంటాయి. ఎంతైనా హోమ్మేడే కదా. మనం రిలయన్స్లో అక్కడ తెచ్చుకునే అటుకుల ఇంత టేస్ట్ ఉండవు కదా నాకు తెలిసి. ఇవైతే సూపర్ టేస్ట్ అనిపించినాయి అండి. అసలు మరీ వేడివేడిగా ఇలా తీసుకొచ్చినప్పుడే మా పిల్లలు మేము బాగా తినేసామన్నమాట. ప్లెయిన్వే బాగా కరకరలాడుతా బాగా వేడిగా అనిపించినాయి.
ఈ విధంగా జల్లెడు ఉంటుంది కదా, జల్లెడలో పోసేసి అయితే జల్లెడలో వేసేసి అయితే జల్లించేసుకున్నాను. క్లీన్ అయిపోయింది. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని ఏదో ఒక రెసిపీ